This is Pranita ma'am house. Let's meet her. Come on. Hi ma'am. Hi, how are you? Fine ma'am. Hello ma'am, I am Siri Chandana and she is my friend Tanvi. Hi ma'am. Today we're gonna ask you few questions on our upcoming event. As an ex-chairperson of Dhammaiguda, you will lead the event. How did you plan ma'am? Yes, hi. Very good morning to you. And this is chairperson of Dhammaiguda, ex-former chairperson. And previously, last 5 years also, we celebrated very well, like every year. అదే విధంగా ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్లో జరుగుతుంది. అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇంత ఇదిగా లేకుండే, అంటే మనది ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయినాక బోనాల్ని ఒక స్టేట్ ఫెస్టివల్ లాగా రికగ్నైజ్ చేసి మంచిగా సెలబ్రేట్ చేయడం. So what is this festival and why we'll celebrate this? బోనాలు ఇది లాస్ట్ మన పాస్ట్లో 18th సెంచరీస్లో అట్లా హైదరాబాద్ సికింద్రాబాద్లో ప్లేగ్ డిజీజ్ అనేది చాలా స్ప్రెడ్ అయ్యి చాలామంది చనిపోవడం జరిగింది. అప్పుడు మన తెలుగు పీపుల్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఉజ్జయిని మహంకాళికి మొక్కి, అంటే ఈ డిజీజ్ కానీ స్టాప్ అయితే అందరూ సేఫ్గా ఉంటే అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేసి ఇక్కడ బోనాలు అనేది సెలబ్రేట్ చేస్తామని మొక్కినారనమాట. సో అప్పుడు ప్లేగ్ డిజీజ్ కూడా తగ్గింది స్ప్రెడ్ కావడం, అందరు సేఫ్గా ఉన్నారు కాబట్టి సేమ్ వాళ్ళు మొక్కిన విధానంగా ఇక్కడ అమ్మవారిని పెట్టి సికింద్రాబాద్లో ఉజ్జయిని అమ్మవారు మహంకాళి పేరుతోని అమ్మవారిని పెట్టి బోనాలు అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. అది ఓవరాల్గా ఇప్పుడు స్టేట్ వైజ్గా, అంటే ఇంతకుముందు ఏపీ ఉన్నప్పుడు అంత బాగా గుర్తింపు అంటే రికగ్నిషన్ ఏం లేకుండే, తెలంగాణ ఫార్మేషన్ అయినాక మన బోనాలు ఫెస్టివల్కి ఒక ఐడెంటిటీ ఇచ్చి మన కేసీఆర్ గారు బోనాల్ని స్టేట్ ఫెస్టివల్గా గుర్తించినారు. Ma'am, from how many years we are doing this festival? 18th సెంచరీ నుంచి జరుగుతుంది ఇది, ఇప్పుడు కాదు. కానీ మనకి ఒక 15-16 ఇయర్స్ నుంచి ఇంకెక్కువ జరగడం అనేది జరుగుతుంది. And what is Bonam? బోనం అనేది అమ్మవారికి నైవేద్యం. అంటే ఎట్లా అంటే అమ్మవారికి ఇష్టమైనది, ఇది ఆషాఢంలోనే చేస్తారు. లైక్ ఈ సీజన్లో మనకి ఎక్కువ డిజీజ్ రావడం, రైనీ సీజన్ కాబట్టి ఎక్కువ వైరల్ ఫీవర్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అందరూ మంచిగా ఉండాలి అమ్మవారి బ్లెస్సింగ్స్తోని అని మనము ఈ బోనం అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి బోనం చేసి ఆడవాళ్ళే నెత్తి మీద పెట్టుకొని వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. Is this festival did in whole country or in only our state? In only our state. It is like only related to Telangana. And who is Potaraju? He's like a brother to goddesses. అమ్మవారికి ఒక బ్రదర్ లాగా ప్రొటెక్షన్ పోతరాజ్ అంటే అమ్మవారికి. Next, after day of Bonalu, we will celebrate the Rangam. What is mean by it? రంగం అనేది కూడా అమ్మవారికి ఏదైతే ఈ ఫెస్టివల్లో అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తారో అమ్మవారికి హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. లైక్ ఇంత మంచిగా నాకు సెలబ్రేట్ చేసినారు, బోనాలు అందరు తీసుకొచ్చి చేసినారు అని. నెక్స్ట్ డే ఈ రంగం అనే ప్రాసెస్ జరుగుతుంది. ఇందులో ఎవరైతే ఉంటారో అమ్మవారు ఒంటి పైన వచ్చి షిల్డ్రే అంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అన్నది, సేఫా ఏమైనా ఉంటే ప్రికాషన్స్ చెప్తూ అందరికీ సేఫ్గా ఉండడానికి అదొక ఆచారం. So thank you ma'am for your valuable time. Thank you ma'am and have a nice day. Thank you. And happy Bonalu. Thank you. Wish you all happy Bonalu.